ఆలగడ్డ మండలం పి చింతకుంట్ల గ్రామంలో 2012 సంవత్సరంలో జరిగిన నలుగురి హత్య కేసులో 12 మంది నిందితులకు జీవిత ఖైదీ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఆలగడ్డ మండలం పి చింతకుంట్ల గ్రామంలో 2012 ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఇంచేటి కృష్ణారెడ్డితో పాటు ఆయన భార్య గోవిందమ్మ, మల్లికార్జున్ రెడ్డి, నడిపి బాబులను దారుణంగా హత్య చేశారు. ఈ హత్యలకు ప్రధాన నిందితుడు రాఘవరెడ్డికి, అతని మేనమామ మృతుడు ఇంచేటి కృష్ణారెడ్డికి మధ్య ఉన్న ఆస్తి తగాదాల కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. ఈ కేసులో నిందితులకు జీవిత ఖైదీ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. చింతకుంట్ల గ్రామానికి చెందిన నిందితుడు రాఘవరెడ్డి మరియు ఇతరులు ప్రాణాంతక ఆయుధాలతో చట్టవిరుద్ధంగా గుంపులుగా ఏర్పడి కృష్ణారెడ్డి ఇంటిపై దాడి చేశారు. కృష్ణారెడ్డిని హత్య చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించి అతని భార్య గోవిందమ్మ మరియు కుమారుడు మల్లికార్జునరెడ్డి, అతని మామ వెంకట సుబ్బారెడ్డి మరియు అతని అనుచరులు నడిపి మాబ్బులను తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనలో గోవిందమ్మ అక్కడికక్కడే మృతి చెందగా కృష్ణారెడ్డితో పాటు తీవ్ర గాయాలైన వారిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృష్ణారెడ్డి మరియు పకీర్ మాబ్బు మృతి చెందగా మల్లికార్జునరెడ్డి మార్గ మధ్యలో మరణించారు. ఈ హత్య కేసులో 19 మందిపై కేసు నమోదు చేయగా ఇందులో 7 మంది మృతి చెందారు. మిగిలిన శివకుమార్ రెడ్డి, కుందూరు రామిరెడ్డితో పాటు మరో 10 మందికి జీవిత ఖైదీ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.